ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఎన్నో విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలానే ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గూర్చి దేవుని గ్రంథంలో నుంచి మనం ఆలోచనతో పరిశోధన చేద్దాం. ఎందుకంటే నేడున్నటువంటి సంఘాలలో అందరూ ఒకటే క్రియను కొనసాగిస్తూ ఉంటే దానిని గూర్చి ఆలోచించవలసినటువంటి అవసరత మనకుండదు. కానీ క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి వారు కొందరు కొన్ని పనులు చేస్తూ మరికొందరు కొన్ని పనులు చేయకుండా ఉంటేనే దానిని గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. అందరూ ఒకే పని చేస్తూ ముందుకెళ్తున్నట్టయితే దాని గురించినటువంటి ఆలోచన అంతగా మనకు రాదు. కానీ కొందరు చేస్తున్నారు, మరి కొందరు చేయట్లేదు. చేస్తున్న వారేమో ఇది వాక్యానుసారమే అని మాట్లాడుతున్నారు. చేయనటువంటి వారు మాత్రం మీరు చేస్తున్న తప్పు అని వారిని వక్రీకరించేలానో, వారిని అవమానించే వారిలాగానో వక్రీకరిస్తూ లేఖన విరుద్ధమైనటువంటి భావజాలాలతో, తెలిసిన వారు ఒక భావజాలంతో మాట్లాడుతున్నారు, తెలియని వారు మరొక భావజాలంతో మాట్లాడుతూ క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి మర్మాలేంటో తెలియకుండా బయట ఉన్నటువంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి అన్యజనులకు హేళనగాను, క్రీస్తు నామానికి అవమానకరంగా నేడు క్రైస్తవ కుటుంబాలలో అనగా సంఘాలలో జరుగుతున్నటువంటి కొన్ని క్రియలను బట్టి అసలు బైబుల్ ఏమని సమాధానం ఇస్తుంది అనేది బైబుల్ దగ్గరికి వెళ్ళి మనం సమాధానం అడగాలి. ఎందుకంటే ఒక క్వశ్చన్ మనకి తలెత్తినప్పుడు, ఒక క్వశ్చన్ మనకు సమాజం నుంచి రేజ్ అవుతున్నప్పుడు సమాధానం కూడా బైబుల్ దగ్గరికి వెళ్తేనే మనకు దొరుకుతుందన్న ఆలోచనతో మనం బైబుల్ దగ్గరికి వెళ్ళాలి. కానీ క్వశ్చన్ అడిగిన వాడి దగ్గరే ఉండి ఆన్సర్ నువ్వు చెప్పరా బాబు అంటే ఆన్సర్ ఆడు సరిగా చెబుతున్నాడో సరిగా లేకుండా చెబుతున్నాడో, చెప్పేది వాస్తవమో అవాస్తవమో మనకు తెలియాలి అని అంటే అది వాక్యం మాత్రమే టాలీ చేయగలుగుతుంది మనుషులు మాట్లాడుతున్న మాటల్ని. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని క్రియలకు ఈ రోజుతో ముగింపు జరిగిపోతుంది. 40 దినాల ఉపవాసం అని, గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని, మట్టల ఆదివారం అని రకరకాల పదజాలాలతో జరిగించినటువంటి క్రియలన్నిటికీ ఈస్టర్తో ముగిసిపోతుంది అని ఈరోజే కేకులు కట్ చేసుకోవటం, ఈరోజే భోజనాలు వండుకోవటం, పిండి వంటలు తయారు చేసుకోవటం, పొద్దున్నే ఏం టిఫిన్ తిందాం, మధ్యాహ్నం ఏ వంట వండుకుందాం, రాత్రికి ఏ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుందామని సంబరాల సందడిలో ఈరోజు సంఘం ఊగిసలాడుతూ ఉంది దినాన. కానీ సమాజానికి ఏమర్థమైంది యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గూర్చి? ఏమర్థం చేసుకుంది సమాజం ఆయన పునరుత్థానాన్ని గూర్చి? సంఘం అనుకుంటుంది ఈరోజు ఏదైనా భక్తి పేరట, క్రీస్తు పేరట మనం ఒక సంబరం చేసుకోవాలి, ఒక పండగ వాతావరణాన్ని తెచ్చుకోవాలి. ఇది భక్తి పేరట మనం చేస్తున్నటువంటి ఆనందం,
అనుకొని ఎవరికి నచ్చినట్టుగా వారు చేస్తూ, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ, ప్రశ్నిస్తే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది మా యొక్క సంఘానికి ఉన్న కట్టుబాటు, ఇది మా ఇష్టం, మాకు నచ్చినట్టుగా మేము చేసుకుంటాం. మధ్యలో క్వశ్చనించడానికి మీరెవరు అనే పదాలు ఈరోజు సమాజంలో మనకు కనపడుతున్నాయి. అసలు నేను చేస్తున్నటువంటి పని వలన దేవునికి మహిమ ఉందా లేదా? ఇదిగో నేను చేస్తున్నటువంటి పని సరి అయింది కాకపోతే దేవుడు నాకు శిక్ష విధిస్తాడు అన్న భయం ఈరోజు చేస్తున్నటువంటి వారికి లేకుండా పోతుందనే బాధతో కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం నేను ఆశపడతా ఉన్నా. ఈరోజు చాలామందికి తెలిసినటువంటి పదం ఈస్టర్. ఎంతమందికి తెలుసండి ఈస్టర్ గురించి? ఎంతమందికి తెలుసు మీకు ఈస్టర్ గురించి? ఒక మాట అడుగుతా, చెప్పండి మీరు. యేసుక్రీస్తు వారు పునరుత్థానానికి ఈస్టర్కు ఏమైనా సంబంధం ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు 40 దినాల ఉపవాసానికి, ఈరోజు శిలువ మరణానికి గుడ్ ఫ్రైడే అని జరిపి, మట్టలాదివారం జరిపి, ఈరోజు పునరుత్థాన పండుగని ఈరోజు ఏప్రిల్ 20వ తారీఖు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం అని మాట్లాడుతున్నారే ఈరోజు. ఇది ఎంతవరకు వాస్తవం? ఈ ఈస్టర్ దినాన అసలు క్రైస్తవులను పిలువబడుతున్న వారు అసలు ఈస్టర్ అంటే ఏంటో తెలియకుండానే టైటిల్ పెడుతున్నారు. చక్కటి ఈస్టర్ మీద మెసేజ్లు మాట్లాడుతున్నారు. అసలు ఈస్టర్ వెనకాల ఉన్నటువంటి హిస్టారికల్ స్టోరీ ఏంటో, దేనిని ఉద్దేశిస్తుంది ఈస్టర్ అనే పదం తెలియకుండానే ఈరోజు సేవకులు అయిపోయారు చాలామంది. ఎందుకంటే తెలిసినా కూడా సంఘానికి లోబడి వాక్యాన్ని వక్రీకరిస్తూ సంఘం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఎందరో సేవకులు ఈరోజు అసలు ఈస్టర్కున్న డెఫినేషన్ గూర్చి పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా తమ్మునెల్స్ పెట్టేస్తారు చాలామంది యూట్యూబ్లో. కానీ ఈస్టర్ పేరటే మనం నేర్చుకుందాం. ఎందుకంటే మళ్ళీ తీసేసి పెడితే చూడరండి ఇవాళ. ఎందుకంటే మహాభక్తులు ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో కూడా, సంఘాల్లో కూడా వాళ్ళకన్నా మహాజ్ఞానులు ఉన్నారు సంఘాల్లో. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకడి మీద నిందేసేటటువంటి భావన మనకొద్దు, ఒకడిని కించపరిచే బోధ మనకొద్దు. మనకు కావలసింది ఏంటంటే ఈరోజు బైబిల్లో ఉన్న సత్యం ఏంటో మనం పరిశోధన చేద్దాం. ఈరోజు దేవుడు అసలు పునరుత్థానాన్ని గూర్చి ఏం రాయించాడో, మరణాన్ని గూర్చినటువంటి మూలాలు ఏం మాట్లాడుతున్నాడో, అసలు ఈ యొక్క ఈస్టర్ వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఈ కొన్ని మూలాలు మనం చూసే పని చేద్దాం, పరిశోధనతో పని చేద్దాం. ఎందుకంటే చాలామందికి తెలియనటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథం ఎన్ని భాషల్లో రాయబడింది? ఈ చేతిలో ఉన్న 66 పుస్తకాలండి గ్రంథం. బేసిక్స్ చెప్తున్నా, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నుండి. ఈస్టర్ను అవమానపరుస్తున్నాడని గుడ్డెదు చేలోబడ్డట్టు కామెంట్లు చేయొద్దు. నేను చెబుతున్నటువంటి బేసిక్స్ నాలెడ్జ్ ఇను ఫస్ట్. నువ్వు పిల్లలకి స్కూల్లో ఏ పాఠాలు నేర్పుతారు వాళ్ళకి? ఏమ్మా, నర్సరీ నుంచి స్టార్ట్ అవుద్ది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్. అంటే ఫస్ట్ క్లాస్కి రావాలంటే 3 బేసిక్స్ పాఠాలు వాళ్ళకి నేర్పాలి. ఈ 3 బేసిక్స్ పాఠాలు వాళ్ళు నేర్చుకుంటేనే ఫస్ట్ క్లాస్కి క్వాలిఫై అవుతాడు వాడు. ఈ 3 ఫస్ట్ క్లాస్కి వెళ్ళటానికి ముందు నేర్పేటటువంటి పాఠాలన్నీ కూడా ఏంటంటే మొదటి క్లాసుకు వాడు ప్రవేశించడానికి కావలసిన బేసిక్స్ నాలెడ్జ్ అంటారు వాటిని. అలానే బైబిల్ బోధించేవాడికి కూడా ఏం తెలియాలంటే బైబిల్ బేసిక్స్ నాలెడ్జ్ తెలియాలి. అందుకే మొట్టమొదటిగా మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఇది ఒక గ్రంథం. ఏంటిది? ఒక గ్రంథం. ఈ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఇమిడి ఉన్నాయి అని మనం చూడగలిగితే 66 పుస్తకాలు ఇమిడి ఉన్నాయి. 66 పుస్తకాల్లో ఎన్ని కాలాల చరిత్ర ఉందని మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి చూస్తే 3 కాలాల చరిత్ర ఉంది. ఈ 3 కాలాల చరిత్రలోకి వెళ్ళి మనం చూడగలిగితే 2 నిబంధనలు ఇమిడి ఉన్నాయి. ఈ 2 నిబంధనల దగ్గరికి వెళ్ళి మనం చూడగలిగితే బైబిల్ అంటుంది కదా 3 భాషలలో తర్జుమా చేయబడిందని బైబిల్ చెప్తుంది. ఏంటా 3 భాషలంటే, ఒకటి గ్రీకు, రెండవది హెబ్రీ, మూడవది అరామిక్ భాష. ఈ 3 భాషల్లోంచి తర్జుమా చేయబడింది ఈ బైబిల్ గ్రంథం అనేది. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి గ్రంథం ఏ భాషలో ఉందని మనం చదువుతున్నాం, ఏ భాషలోంచి అనువాదించబడింది ఫైనల్గా, ఏ భాష?
మొట్టమొదటి పేజీ తిరిగే చూడండి, బైబిల్ గ్రంథం ఫస్ట్ పేజీ తిరిగే చూడండి, అక్కడ ఉంటుంది చూడండి. ఏ భాష? ఆదిమ హెబ్రీ భాషలో నుంచి తర్జుమా చేయబడింది. అది ఫైనల్ భాష అన్నమాట. అంటే అరమిక్ నుంచి గ్రీక్ వచ్చింది, గ్రీకు నుంచి హెబ్రీకి వచ్చింది, హెబ్రీ నుంచి తెలుగులోకి వచ్చేసింది. అంటే ఆదిమ హెబ్రీ భాషలో నుంచి తర్జుమా చేయబడి ఈరోజు తెలుగులోకి అనువదించబడింది. దానికంటే ముందు, తెలుగు కంటే ముందు ఇంగ్లీష్ వర్డ్లోకి వచ్చేసింది బైబిల్. ఇంగ్లీష్ వర్డ్లోకి వస్తే ఇంగ్లీష్ వాడు మాత్రమే చదవగలడు దాన్ని. కానీ దేవుడు తన జ్ఞానాన్ని ఒక ప్రాంతానికే పరిమితం అయ్యేలా ఉండలేదు. ఇదిగో సర్వలోకానికి వెళ్ళాలి మహాజ్ఞానం. సర్వలోకానికి మహాజ్ఞానం వెళ్ళాలంటే సర్వలోకములో ఉన్న అన్ని భాషలలోనికి తర్జుమా కావాలి బైబిల్. అందుకే దేవుడు తెలుగులోకి కూడా అనువాదింపజేశాడు. అందుకే ఈ మహాజ్ఞానం ప్రతి ఇంటిలో, ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండగలిగింది. ఇలా తర్జుమా చేస్తూ 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 పదాల మార్పు చేర్పుల్లో కూడా ముందుకు రావటం అనేది జరిగింది. కొన్ని పదాలు మారుస్తూ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పదజాలాల్లో ఉన్నటువంటి మార్పు చేర్పుల గురించి పెద్దగా పట్టించుకోరు మనోళ్ళు. చరిత్రల గురించి పెద్దగా బేస్ చేసుకొని మాట్లాడరు కొంతమంది. అందుకే ఒక పదం వాడబడింది బైబిల్లో, ఒక పదం పదే చెప్పబడుతుంది అంటే అసలు దాని మూలమేంటి, అక్కడికి వెళ్ళి ఎతకాలి మనం. లూకాసువార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెబుతున్నాడండి స్త్రీలకే. లూకాసువార్త 23వ అధ్యాయం 27, 28. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ఎలా వెంబడిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని? దుఃఖపడుతూ, ఏడుస్తూ, ప్రభు పడుతున్నటువంటి కష్టాన్ని, ఆయన మోస్తున్న భారభరితమైనటువంటి ఆ సిలువ మానును చూసి, ఆయన పడుతున్న బాధను చూసి ఆయనతో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. రొమ్ము కొట్టుకొని ఏడ్చే పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువులో కనపడుతుందంటే ఎంత కఠినమైన బాధపడుతున్నాడు ఆయన, మీరు ఆలోచన చేయాలి. ఆ సందర్భంలో ఈరోజు మనం రొమ్ము కొట్టుకొని ఎప్పుడు ఏడుతుందో తెలుసండి? పరిస్థితులు చేదాటిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఇక చేదాటిపోయే పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడే మనం నోరు కొట్టుకొని, రొమ్ము కొట్టుకొని, కింద మట్టిని కొడుతూ ఏడుస్తూ ఉంటాం మనం. అంటే యేసుక్రీస్తు వారు సిలువ మార్గంలో ఆయన పడుతున్నటువంటి భారభరితమైనటువంటి ఆ శిక్ష, ఆయన అనుభవిస్తున్నటువంటి శ్రమను చూసినటువంటి స్త్రీలు అసలు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెబుతున్నాడు అక్కడ 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నా నిమిత్తం ఏడవకండి. ఏమన్నాడు అక్కడ ఆయన? నా నిమిత్తం ఏడవకండి. ఎందుకన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు నా నిమిత్తం ఏడవద్దని? ఏంటి అసలు, ఎందుకు ఏడవద్దన్నాడు ఆయన? ఏడవద్దన్న దాని వెనకాల ఏముంది? సిలువ మార్గంలో ఆయన పడుతున్నటువంటి కఠోరమైనటువంటి ఈ యొక్క శ్రమలో అంతమంది ఏడుస్తుంటే, ఏడుస్తున్న వారి వైపు చూసి నా కోసం ఏడవకండమ్మా అని ఎందుకన్నాడు ఆయన? ఎందుకంటే 3వ దినాన సమాధిని బద్దలగొట్టుకొని నేను బయటకు వచ్చేస్తా. బయటకు వచ్చి నా కోసం మీరు ఎందుకమ్మా ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు నా కోసం? మీరు చనిపోయినా, మీ బిడ్డలు చనిపోయినా నా వలే బయటకు రాలేనందుకు, వచ్చేలా వాళ్ళు ప్రభు శిక్ష, నా శిక్షలో, నా బాధలో వాళ్ళు లేనందుకు, మీ పెంపకం సరి లేకపోతే, మహాజ్ఞానాన్ని మీరు నేర్చుకోకపోతే, నేర్చుకున్న జ్ఞానాన్ని మీ పిల్లలకు నేర్పకపోతే, పునరుత్థానమందు వాళ్ళు సమాధిని బద్దల కొట్టుకొని లేవలేరు. నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నా కోసం ఏడవకండి. ఖచ్చితంగా నేను 3వ దినాన మీరు ఏడ్చిన వస్తా, ఏడవకపోయినా వస్తా. ఎందుకంటే ఇది నా తండ్రి నిశ్చయించినటువంటి భవిష్యత్తు సంకల్పం. ఇది దానికోసం మీరెందుకు ఏడవటం? మీకోసం మీరు ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవకండి. ఇంత చెప్పినా
అంత కష్టం అనుభవిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి వైపు వాళ్ళు జాలిగా దయతో ఏడుస్తున్న యేసుక్రీస్తు వారు పని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. సిలువెక్కాడు, ప్రాణం విడిచాడు, ప్రాణం విడవబడ్డాడు. విడిచినటువంటి ఆయనను తీసుకెళ్ళి సమాధిలో భద్రపరిచారు. సమాధిలో భద్రపరిచిన రోజు ఏ రోజు? శుక్రవారం. శనివారం అంతా విశ్రాంతి దినం గడిచిపోయింది. విశ్రాంతి దినము గడిచిన మరుసటి దినం ఏ రోజు? అది ఆదివారం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం చదువమ్మా. విశ్రాంతి దినము గడచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేసిన తర్వాత 3వ దినాన సమాధిని చూడాలనే ఆలోచన ఈ స్త్రీలకు ఎందుకు వచ్చిందంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఏమ్మా, సమాధిని చూడాలన్న ఆలోచన ఈ స్త్రీలకు ఎందుకు వచ్చింది? మళ్ళీ ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు? తెల్లవారుజామునే, తెల్లారకమ్ముని పేలిపోయారు సమాధి దగ్గరికి. ఎందుకు వెళ్ళారు ఇప్పుడు చెప్పాలి మీరు. ఎప్పుడన్నా ఆలోచించారా? ఈరోజు నేను అడుగుతున్న ఒక మాట, వాళ్ళు ఎందుకు వెళ్ళారో అర్థం కానటువంటి సంఘం ఈరోజు పొద్దున్నే కొంతమంది సమాధుల దొడ్లోకి వెళ్ళారు. ఈస్టర్ పేరట సమాధులలోకి సంఘం ఎందుకు వెళ్ళింది ఈరోజు? సమాధులు అలంకరించటం, సమాధుల దగ్గరికి వెళ్ళి ఆడవటం. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? చనిపోయి పాతి పెట్టబడిన సమాధుల దగ్గరికి వెళ్ళి కాదు నువ్వు ఆడవలసిందే. మరి ఎవరి కోసం ఆడవాలి? బ్రతికున్న వారి కోసం ఏడువు. చావటానికి సిద్ధపడుతున్నటువంటి వారి కోసం ఏడువు. చచ్చిపోయినోడు గురించి ఎందుకు ఏడవటం? ఇరిమియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం చూడండి. మళ్ళీ వద్దాం ఇక్కడికి. ఇక్కడ ఏలు పెట్టండి, ఒకళ్ళు తీయండి. అది ఇరిమియా గ్రంథం 22వ అధ్యాయం. ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినాలి ప్రియులారా మీరు. చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు. ఏం చెప్పాడండి? చనిపోయిన వారి గురించి ఏడవద్దు. వాడిని గూర్చి నువ్వు వ్రతాలు చేయొద్దు, ఉపవాసాలు చేయొద్దు, దేశాంతరం తిరగొద్దు. ఏది చేసినా చనిపోయిన వాడి గురించి చచ్చినోడు మరలా తిరిగి రాడు. నమ్ముతున్నారు ఇది? పాతి పెట్టబడిన వాడు మరలా తిరిగి రాడు. వస్తాడా? రాడు. నెక్స్ట్ మాట కంటిన్యూ చేయండి అందరినీ. వానిని గూర్చి అంగలార్చవద్దు. వెళ్ళిపోవుచున్న వాని గూర్చి, వెళ్ళిపోవుచున్న వాని గూర్చి బహురోదనము చేయడి. ఎవరిని గూర్చి ఆడవద్దు అంటున్నాడు, ఎవరిని గూర్చి రోదన చేయమంటున్నాడు? జాగ్రత్తగా వినాలి. ఈ కాంటెస్ట్ మీరు జాగ్రత్తగా వినాలి. ఎవరిని గూర్చి ఆడవద్దు అంటున్నాడు, ఎవరిని గూర్చి ఆడవమంటున్నాడు? వింటున్నారా మీరు? అర్థమవుతుందా నా మాట? మీకు అర్థమవుతుందా? మరి ఏంటి ఏదో కోల్పోయిన వాళ్ళకి పెట్టి చూస్తున్నారేంటి మొక్కలు? ఏమ్మా, మీకు వాక్యం అర్థం కాకపోతే ఇంకొక వేలో చెప్దాం అర్థమయ్యేలాగా. అసలు వాక్యమే వద్దనుకుంటే వద్దనుకొని ఆపేద్దాం. ఎందుకు ఈ బాధలు మనకి? అంతే కదా. ఇక్కడ ఇర్మియా గారితో ఇశ్రాయేలుతో చెబుతున్నాడు దేవుడు. ఏమని చెబుతున్నాడంటే, చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆడవద్దురా అంటున్నాడు. మరి ఎవరిని గురించి ఆడవాలి? వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు చూశారు, చావటానికి. వాళ్ళ గురించి ఆడవమంటున్నాడు. ఎందుకు ఆడవాలి వెళ్ళిపోయే వాళ్ళ గురించి? ఎందుకండి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు స్త్రీలను చూసి? ఎందుకమ్మా నా కోసం ఏడుస్తున్నారు? నా కోసం ఏడవకండి, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. మరి ఇక్కడేమన్నాడు ఇర్మియా గారి ద్వారా? చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎందుకురా బాబు ఏడుస్తున్నారు మీరు? చచ్చిపోయిన వాళ్ళ గురించి కాదు, ఇక వెళ్ళటానికి రెడీగా ఉన్నారు శ్మశానానికి, వాళ్ళ గురించి ఆడవమంటున్నాడు. వాళ్ళ గురించి ఆడవటం అంటే, వాళ్ళ గురించి ఆడవటం అంటే ఎందుకు బతుకున్నారని ఆడమ్మనే? అంతేనా? చచ్చినోడు ఎట్ట చచ్చాడు, నువ్వెందుకు బతుకున్నావు అయ్యా చావు అని ఆడమ్మనే ఏంటిది? మరి ఏంటి వాళ్ళ గురించి ఆడమ్మంటాడేంటి? రోదన చేయుము అన్నాడు. రోదన ఏంటా రోదన? ఏ రోదన చేయాలి వాళ్ళ గురించి? మార్కు సువార్త
మార్కు సువార్త 1వ అధ్యాయం. ఏ రోదన చేయాలి చూడండి. మార్కు సువార్త, మళ్ళొద్దాం మత్తయి సువార్త దగ్గరికి. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు, ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి. ఎక్కడికి వెళ్దామంటున్నాడు ఆయన? ప్రకటన, వాక్య ప్రకటన చేయటానికి గ్రామాల్లోకి, అంటే సమాజంలోకి వెళ్దాం రండి. సమాధుల్లోకి ఎందుకు వెళ్ళటం అంటే, ఈ ఈస్టర్ దినాన సమాధుల్లోకే సమాజంలోకి వెళ్ళేది మనం. ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఈస్టర్ పునరుత్థానమే అనుకుందాం కాసేపు. దాని బ్యాక్గ్రౌండ్ ముగింపులో చెప్తాం. మీకు ముందే చెప్తే ఎండ్రని చెప్పి దాన్ని ఆపాను నేను. ఎందుకంటే ముందే మంట పెట్టామనుకోండి, ఎవడని వింటడా? వినడు. అందుకే ముందు మంట పెట్టలా, లాస్ట్లో పెడతా మంట. అందుకే మీకు ఏమైనా ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇప్పుడు మీరు అనుకున్న ఈస్టర్ ప్రకారమే మనం ఆలోచన చేద్దాం. ఈస్టర్ అంటే క్రీస్తు పునరుత్థానమేనని మీరు అనుకుంటున్నారు. సరే, దాన్ని బట్టే మనం మాట్లాడదాం. ఇప్పుడు క్రీస్తు పునరుత్థాన దినాన సంగమా, నువ్వు సమాధుల్లోకి వెళ్ళాలా, సమాజంలోకి వెళ్ళాలా? సమాజంలోకే వెళ్ళాలి. సమాధుల్లోకి వెళితే ఏ ప్రయోజనం లేదు. ఉందా ఏమైనా ప్రయోజనం సమాధుల్లోకి వెళ్ళి? ఇప్పుడు మన వీర్రాఘపురంలో సమాధుల దొడ్డు ఉంది. పొద్దున్నే క్రీస్తు పునరుత్థానుడు అయి లేచాడు అని అనుకొని సమాజంలో సువార్త ప్రకటన జరుగుతుంది. ఇప్పుడు ఆయన పునరుత్థానుడుగా లేచినప్పుడు కొందరు లేచారని మత్తయి సువార్తలో రాయబడింది. ఈరోజు ఆయన పునరుత్థానుడు అయ్యాడని ఏ యాకోబు గారో లేకపోతే ఏ యేసు గారో లేచిందని మీరు అక్కడ చూడటానికి వెళ్ళారు అనుకోండి, లెగుతారు వాళ్ళు? లెగుతారమ్మా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు లెగుతారేమని నువ్వు ఆడకెళ్ళి ఇక్కడ మగ్దలేని మరియా, వేరొక మరియా, యేసుక్రీస్తు ప్రభువారు లెగుతారని చూడటానికి వెళ్ళినట్టు మీరు కూడా అక్కడికి వెళ్ళి చూడటానికి వెళ్ళారు అనుకోండి, ఎవరన్నా ఒక్కళ్ళన్నా లెగుతారా? పోను ఒకవేళ లెగితే నువ్వు అక్కడ ఉంటావా? ఒకసారి చెప్పు, ఉంటావా నువ్వు అక్కడ? పొరపాటు 4 గంటలు లేచారు అనుకోండి, ఉంటారా మీరు? మళ్ళీ వాళ్ళు లేచిన పెట్లో మళ్ళీ నేను పెట్టాలి ఆడ. లేకరాళ్ళు మరి ఎప్పుడు లెగుతారు వాళ్ళంతా? ఎప్పుడు లెగుస్తారండి? యుగ సమాప్తి అందు క్రీస్తునందు మృతులైన వారంతా మొదట లేతురు. ఎక్కడున్నమాట? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ప్రియులారా. ఏం రాయబడింది అక్కడ? ఎప్పుడు ఆర్భాటం? ఎప్పుడు ఆర్భాటం? ఈ ఆర్భాటం ఎప్పుడు? కంటిన్యూషన్ చేయమాట. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఎప్పుడంట ప్రభువు దిగి వచ్చేది? దీన్ని ఏమన్నాడు? మొదటి రాకడ. తల్లి గర్భంలో నుంచి శరీరధారిగా ఉద్భవించాడు భూమి మీద. 2వ రాకడ. మొదటి రాకడ అయిపోయిందా? మొదటి రాకడ అయిపోయిందమ్మా? ఉందా? ఎంతమంది నమ్మారు మొదటి రాకడ అయిపోయిందని? అందరూ నమ్మాలి. ఇప్పుడు ప్రభు రాబోతున్న రాకడ మొదటిదా రెండవదా? రెండవది. ఈ 2వ రాకడలో ప్రభు ఎలా రాబోతున్నాడో కొన్ని ఎగ్జాంపుల్ చెబుతున్నాడు అక్కడ, కొన్ని సూచనలు చెబుతున్నాడు అక్కడ. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎప్పుడు లెగుస్తారు? ఎప్పుడు లెగుస్తారు అన్నప్పుడు ఎప్పుడు లెగుస్తారో చెప్పాలి. క్రీస్తునందుండి కాదు. ఎప్పుడు లెగుస్తారు? యుగ సమాప్తి. ఈ ప్రకృతికి వినాశన దినం ఒకటి ఉంది. ఆ వినాశన దినమప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారంతా అప్పుడు లెగుస్తారని నీకు తెలివి ఉండి, నీకు జ్ఞానం ఉండి, అప్పటిదాకా నువ్వు బ్రతికితే అప్పుడెళ్ళు శ్మశానం కాడికి. ఈ ప్రభు దినాన మగ్దలేని మరియ, వేరొక మరియ ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారని నువ్వు శ్మశానంలోకి వెళితే నీకు బుర్రందనాలో లేదని చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఆలోచించొకసారి. ఎక్కడి నుంచి నేర్చుకుంది సంఘం ఈస్టర్ రోజున సమాధుల్లోకి వెళ్ళాలని? మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. ఎక్కడ కాపీ కొట్టింది సంఘం? ఎక్కడ కాపీ కొట్టింది సంఘం అని అంటే ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం దగ్గర కాపీ కొట్టింది. ఏం కాపీ కొట్టిందంటే, మార్తా మరియ యేసు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఈరోజు మనం మన తాతలు, మన ముత్తాతల పాతి పెట్టబడిన సమాధి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి చూడాలనుకున్నారు సంఘం.
ఏంటి ఒరిగేది నీకు చూస్తే వెళ్ళి చదువు ఇప్పుడు దాని మాట. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధి చూడ వెళ్ళారు. 5వ వచనం 6వ వచనం చూడండి. చూడవచ్చిన స్త్రీలతో దూత మాట్లాడుతుంది. ఇప్పుడు దూత ఆ స్త్రీలను చూచి ఏమంటుంది దూత? ఎందుకు భయపడ్డారు తెలుసా? అక్కడ ఎందుకు భయపడ్డారు తెలుసా అండి? స్త్రీలు వచ్చిన స్త్రీలు, ప్రభు లేడు సమాధిలో. ఎవరెత్తుకుపోయారో నా ప్రభువుని, ఎక్కడికి వెళ్ళిపోయాడో నా ప్రభు అని భయాందోళనతో వీళ్ళు భయపడుతున్నారు. భయపడుతున్నటువంటి వారికి ధైర్యం చెబుతున్నాడు దూత. భయపడకండి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఎక్కడ లేడు? ఎక్కడ లేడంటే ఎక్కడ లేడు? సమాధిలో లేడు. మరి సమాధిలో లేడంటే ఏవైనట్టు? ఇప్పుడు చెబుతున్నాడు, కంటిన్యూషన్ చూడండి. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. అంటే ముందే చెప్పాడా ముందే? ఎప్పుడు చెప్పాడు? చెబితే ఎవరితో చెప్పాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎప్పుడు చెప్పాడు? అప్పటి నుండి తాము యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు ముందే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడండి ప్రభు. అలా చెబుతూ ముందుకెళ్తున్నటువంటి సమయములో ఆ గడియ రానే వచ్చింది. శిలువ శిక్ష పడుతూనే ఉంది. ఆ భయం, ఆ బాధ, ఆ వేదన ఇదంతా కూడా మోస్తూ ముందుకెళ్తున్న సమయంలో అప్పుడే స్త్రీలు వచ్చారు. అప్పుడు అన్నాడు ఆ పదాన్ని, ఇదిగో 3వ దినాన నేను లెగుస్తానని చెప్పాను కదా. చెప్పినా కూడా ఇంకెందుకమ్మా నా కోసం ఏడుస్తున్నారు మీరు? 3వ దినాన వచ్చేస్తాను కదా నేను అని చెప్పిన మాట ఎన్న మగ్ధలేని మరియా, అనేక మంది స్త్రీలు నా ప్రభు 3వ దినాన లెగుస్తానని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా లెగిచి తీరతాడని చెప్పేసి ఆ నమ్మకంతో స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళిపోయారండి. సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే దూత సాక్ష్యాన్ని చెబుతుంది. మీరు వెతక వచ్చిన ప్రభువు లేచాడు. ప్రభు లేచాడు. ఎందుకు మీరు మృతులలో ఎతుకుతున్నారు ఆయన్ని? ఆయన సజీవుడుగా లేవనెత్తబడ్డాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఒక అద్భుతమైనటువంటి పదాన్ని చూద్దాం. మరణం అందరికీ తథ్యం. అవునా? మరణం అందరికీ తథ్యం, పునరుత్థానం అందరికీ సాధ్యం. ఆలోచించండి. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు. మరి మరణించే మనం పునరుత్థానం సాధ్యమా అని అడుగుతున్నాడు దేవుడు. మరణించే లోపు పునరుత్థానము సాధించాలి. భూమి మీద సాధించాలంటే సమాధికి చేరే నువ్వు చెయ్యవలసిందేంటి? సమాధికి చేరే లోపు నువ్వు చెయ్యవలసిందేంటి? ఎవరికి పునరుత్థాన బలం? ఆలోచిద్దాం కాసేపు. ఇప్పుడు చెప్పండి, మరణం అందరికీ తథ్యమేనంటారా? చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం చూద్దాం ప్రియులరా. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? చాలమ్మా, ఏమన్నాడు ఇక్కడ కీర్తనకారుడు? మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటే మరణం అందరికీ వస్తుందా? ఏమ్మా, మరణం అందరికి వస్తుందా? ఖచ్చితంగా మరణం వస్తుంది. మరి మరణం అందరికీ తథ్యమని చెబుతున్న దేవుడు మరొక మాట చెబుతున్నాడు, పునరుత్థానం ఎందరికీ సాధ్యం. అందరికే కొందరికా?
అందరికా? మరణం అందరికన్నాడు, మరి పునరుత్థానం కొందరికే. ఎందుకు కొందరికని చెప్పాడు ఈ మాట? ఎందుకంటే పునరుత్థానం పాపాన్ని విడిచిన వాడికి మాత్రమే. గమనించాలి జాగ్రత్తగా. పునరుత్థానం ఎవరికి? పాపాన్ని విడిచిన కొందరికే. ఒకవేళ పాపం అందరూ విడిచి మరణిస్తే పునరుత్థానం కూడా అందరికీ. కానీ పాపాన్ని విడవని వారు ప్రాణం కోల్పోతే, ప్రాణాన్ని పోగొట్టుకుంటే, పాపం మానలేని వాడికి పునరుత్థాన బలం లేదు. అందుకే ప్రియులరా, ఈ ఈస్టర్ దినాన సమాజంలోక సంఘం పనిచేయాల్సింది. సంఘం ఎటువైపు చూడాలి? ఇప్పుడు సమాజం వైపుకు చూడాలి తప్ప సమాధుల వైపు కాదు చూడాల్సింది. ఎందుకంటే ప్రభు మాట్లాడుతున్నాడు, మరణం అందరికి వస్తుంది కాబట్టి మరణమును గూర్చిన సువార్త మీరు సమాజానికి చెప్పాలి. అందుకే ప్రభు వారు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? మార్కు సువార్త మరలా ఒకసారి చదువుకుందాం మాట. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమేమి కదా నేను బయలుదేరి వచ్చి తిని అన్నాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించినటువంటి సువార్త దేని గురించి ప్రకటించాడు? రెండు కోణాల్లో బోధించాడు ఆయన. రెండు కోణాల్లో బోధించాడు ఆయన. యేసుక్రీస్తు వారు ప్రకటించినటువంటి సువార్త ప్రకటనలో ఉన్నటువంటి ఆ 2 కోణాలేంటి? ఒకటి మారు మనసు, రెండవది తండ్రి రాజ్యం. ఒకటి మారు మనసు పొందండి, దేవుని రాజ్యములోనికి రండి. మారు మనసు పొందండి, దేవుని రాజ్యములోనికి రండి. ఇది క్రీస్తు వారు బోధించిన బోధ. మరి అపోస్తుల బోధ ఒక్కటే బోధ. ఏంట బోధ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త. అంటే ఏ సువార్త ప్రకటిస్తున్నారు అపోస్తులలో మీరు గమనించాలి. క్రీస్తు బోధించిన బోధలో మారు మనసు సంఘం. ఇప్పుడు అపోస్తుల బోధ ఏంటో మీరు చూడాలి. అదేదనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది నేడు సంఘానికి సమాజం ప్రకటించవలసిన రెస్పాన్సిబిలిటీ కలిగిన బోధ. ఇవాళ సంఘం బోధించవలసినటువంటి బోధ ఇదే. ఈస్టర్ ప్రకారం నువ్వు బోధించవలసిన బోధ ఇదే. క్రీస్తు పునరుత్థాన సందేశం. ఇదెవరు చెబుతున్నారు సమాజానికి? అప్పుల బాధలా, ఆస్తి బాధలా, సంతానలేమే, రోగాల బాధలా, ఏమి బాధల మీకు రండి. ఇదేనా బోధ? అది చెత్త అంది బైబిల్. చెత్త. ఆ బోధ చెత్త. అది దేహ సంబంధమైన బోధ, నిర్జీవమైన బోధ, కల్పితమైన బోధ, క్రీస్తు బోధకు భిన్నమైనటువంటి బోధ. అది కాదండి బోధ అంటే. పునరుత్థానాన్ని మనం సంపాదించాలంటే క్రీస్తు మరణ సమాధిని గూర్చిన బోధ ఈ సమాజానికి ప్రకటించాలి. అది ప్రకటించాలి అనంటే సంఘము సమాజంలోకి వెళ్ళాలి, అంతేగాని సమాధుల్లో కాదు. అందుకే ఒక అద్భుతమైనటువంటి పదాన్ని దేవుడు వాడుతుంటున్నాడు కదా. నాయనా, నీవు పాపంలోనే మరణిస్తే పరిస్థితి ఏంటి ఆలోచించి ఒక్కసారి. మరణం అందరికీ తథ్యమని చెబుతుంది బైబుల్, కానీ పునరుత్థానం ఎందరికీ సాధ్యం. ఇదిగో ఈరోజు నాకు సాధ్యం అన్ను చెప్పగలిగితే కొన్ని ఎవిడెన్స్ మీకు చూపిస్తాను. త్వరగా మీరు నేర్చుకొని రాసుకోవాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం ఒకసారి 16, 17 వచనాలు చదవగలిగితే ప్రియులరా, మృతులు లేపబడని ఎడల
క్రీస్తు కూడా లేపబడలేదు. ఎందుకంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు కానీ శిష్యులు కానీ ఈ యొక్క మృతుల పునరుత్థానం గురించి ప్రకటన చేస్తుంటే కొంతమంది సద్దుకాయులు ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే అసలు మృతుల పునరుత్థానమే లేదు, మరణించిన వాడు తిరిగి లేవడు అని మాట్లాడుతున్నటువంటి ఆ పదానికి రీకౌంటర్ యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడుతున్నాడు? మత్తయి సువార్త 22వ అధ్యాయం. మళ్ళీ వద్దాం ఇక్కడికి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. పైన 23 దగ్గరికి వెళ్ళి మళ్ళీ కిందకు వద్దాం. పునరుత్థానము లేదని చెప్పుడు సద్దుకాయలు ఆ దినమున ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నారు తెలుసండి? పునరుత్థానం లేదు, పునరుత్థానం లేదని చెబుతున్నారు. అందుకు యేసు 29 అంటున్నాడు, అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక ఏం చేస్తున్నారు మీరు? తప్పు చేస్తున్నారు మీరు. పునరుత్థానం ఉందని నేను చెబుతుంటే మీరేం చెబుతున్నారు? అసలు పునరుత్థానమే లేదని మీరు సాటింపు చేసుకుంటున్నారు. చూడండి ఎంత తేడా ఉందో. ప్రభు పునరుత్థానం ఉందని ప్రభు చెబుతుంటే వీళ్ళేమో పునరుత్థానం లేదని ప్రకటన చేస్తున్నారు. అంటే పునరుత్థానం ఉందా లేదా? మీ మాట ప్రకారం మీరు చెప్పాలి. ఏమ్మా, పునరుత్థానం ఉందా లేదా? ఉందా లేదా? ఉందా? ఎంతమంది నమ్ముతున్నారు మీరు ఉందని? అందరూ నమ్మాలి. ఎందుకంటే బైబిల్లో ఎవిడెన్స్ మనకుంది. అదే ఈరోజు మనం కూడుకునే ఈ పునరుత్థానాదివారం. ఈరోజేనా? ఒక్కరోజేనా? ప్రతి ఆదివారం క్రీస్తు యొక్క పునరుత్థాన దినం. ఈ యొక్క పునరుత్థాన దినాన్న మనమందరం కూడా ఎలా కూడుకోవాలని బైబిల్లో రాయించాడనంటే పరిశుద్ధ సంఘం. పరిశుద్ధ సంఘముగా మనం కూడుకోవాలి. పరిశుద్ధ సంఘముగా కూడుకునే మనం పరిశుద్ధపరచబడిన వారం. జాగ్రత్తగా వినాలి తల్లి. ఇట్లాంటి విషయాలు మీకు ఎవడు చెప్పడో? చెప్తాడు ఎవడైనా? చెప్పడు ఇలాంటివన్నీ మీకు. మరి చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. వచ్చేవాళ్ళు వస్తారు, కూర్చుంటారు, మీరెందుకు వాళ్ళ వైపు చుట్టూ? అందుకంటున్నాడు, ఈ ప్రభు దినాన కూడుకునే మీరంతా పరిశుద్ధులు. పరిశుద్ధులైన మీరంతా పరిశుద్ధపరచబడిన వారు. పరిశుద్ధులైన మీరు, పరిశుద్ధపరచబడిన మీరు, పరిశుద్ధుల సహవాసంలోకి వచ్చిన మీరు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే సత్యానికి స్తంభముగా, ఆధారంగా ఈ సమాజంలో నిలబడాలి. నిలబడిన మీరేం చేయాలంటే క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గూర్చిన సువార్తను ఈ సమాజానికి ప్రకటించాలి. సమాజానికి ప్రకటించవలసినటువంటి సంఘం ఏం చేస్తుందంటే మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధుల దొడ్లోకి వెళ్ళినట్టు వీళ్ళు కూడా సమాధుల దొడ్లోకి వెళ్ళి ఆడకెళ్ళి మోకాళ్ళు వేసి తాత లేచావా, మా తాత లేచావా? ఆడు లెగడో, ఆడిప్పుడు ఎందుకు లెగుతుడు? యుగ సమాప్తంలో లెగుతుడు, ఇప్పుడు లెగడో. యేసుక్రీస్తు 3వ దినాన లేచాడని చెప్పేసి మీ తాత ఎందుకు లెగుతాడా? లేగుతాడమ్మా? లెగడో. అందుకే మీకు రెఫరెన్స్ చూపించాను కదా. యుగ సమాప్తంలో లెగుస్తారు వాళ్ళు. సంవత్సరానికి ఒకసారి యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన పండగ జరగదు. అది ఎప్పుడు జరిగిపోయింది? ఎప్పుడో జరిగిపోయింది. నెలలో ఎన్ని పునరుత్థానాల పండుగలు వస్తున్నాయి మనకి? 4 లేక 5 వస్తున్నాయి. అంతేగాని సంవత్సరానికి ఒకసారి రాదు అది. ప్రతి వారం మనకు వస్తుంది ఆయన పండుగ. ఆ పండుగ రోజు పులియని రొట్టెతో పండుగ మనం ఆచరించాలి. అవునా కదా? ఏంటి పులియని రొట్టెతో పండుగ ఆచరించడం అంటే? ఏంటి ఈ పులుపు దేన్ని సూచిస్తుంది అసలు మనకు అని దాని బ్యాక్గ్రౌండ్లోకి వెళితే పులిసినటువంటి పిండి అని పదాన్ని వాడాడు అక్కడ. ఏంటి పులుపుకున్నటువంటి నిర్వచనం అని మనం వెనక్కి వెళ్ళి చూస్తే, ఒకటి బోధ, రెండవది పాపం. ఏంటి బోధ వలన కూడా పాపం ఉందా అంటే, అసలు బోధించవలసినటువంటి బోధ చెప్పకుండా వేరొక బోధ చేయటం కూడా పాపమే. ఇప్పుడు ఒక బోధ చూపిస్తాం మీకు. ఇర్మియా గ్రంథం చూద్దాం ఒకసారి. 14వ అధ్యాయం వచనము కూడా 14. చూడండి ఒకసారి ఆ బోధ చూడండి ఎట్లా ఉంటుంది ఈ బోధ. యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు,
ఇప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం మనం. ఇప్పుడు నేను బోధించేటటువంటి బోధ అబద్ధమని మీరు ఎరగాలంటే మీరు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. ఎమ్మటనే ఫోన్ తీసుకొని గూగుల్లో కొట్టాలా? ఏం చేయాలి మరి మీరు? ఇప్పుడు నేను బోధించే బోధ తప్పు అనుకోండి, అనుకుందాం, కాసేపు అనుకుందాం, ఎదటోళ్ళ గురించి మనకెందుకు. ఇప్పుడు నేను బోధించే బోధే తప్పు అనుకోండి. ఇప్పుడు మీరు దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు? కొరలమండి వెళ్ళి ఏమైనా చూస్తారా? పోని పుట్రాలు ఏమైనా పోయి చూస్తారా? మరి ఎక్కడికి వెళ్ళి చూడాలి మనం దీన్ని? లేఖనముల యందు పరిశోధనతో మనం చూడాలి. అవునా కదా? అవునా? ఇప్పుడు ఈ బంగారం మంచిదో కాదు తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బంగారం గురించి తెలిసినోడి దగ్గరికి వెళ్ళాలి. అవునా? ఇప్పుడు వాక్యం సరి అయినటువంటిదా కాదా చెప్పాలంటే ఎవరు చెప్పాలి? బైబుల్ చెప్పాలి. నేను ఎవరు చెప్పడానికి మధ్యలో? ఒకరోజు నేను దీని గురించి డిస్కషన్ చేసినప్పుడు నోటి మాటతో చెబితే నాకు నచ్చదు. నాకు రెఫరెన్స్ కావాలి. ఏదైనా మాట్లాడదామంటే బైబిల్తో మాట్లాడదాం, రెఫరెన్స్ టు రెఫరెన్స్ మాట్లాడు. అంతేగాని నీ అనుభవంలో నుంచేవి, లేకపోతే మా సంస్థ పరంగా జరిగేవి, లేకపోతే మా సంఘం తరపున జరిగించేవి, ఇదిగో తాతల ముత్తాతల నుంచి వస్తున్నాయి, ఇదొద్దు. ఈ సోది కబుర్లు నాకు వద్దు. బైబిల్ దీనికి ఏమైనా ఆధారం ఉంటే చూపించు, రెఫరెన్స్ చూపించమన్నా నేను. అంతే కదండి. ఇప్పుడు ఏది మాట్లాడినా రెఫరెన్స్ టు రెఫరెన్స్ మాట్లాడాలి. నీ నోటి మాటలో, నీ లోక సంబంధమైనటువంటి కల్పిత మాటలో బైబిల్ సపోర్ట్ చేయదు, ఒప్పుకోదు. అసలు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అందుకే అంటున్నాడు, ఇదిగో నాయన, నా నామమున అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు. జాగ్రత్తగా వినాలి మీరు. నేను వారిని పంపలేదు. ఒకటేమన్నాడు? అబద్ధాలు ప్రకటిస్తున్నారు అన్నాడు. రెండోది ఏమన్నాడు? అసలు నేను వీళ్ళని పంపించలేదు అన్నాడు. మరి పంపించలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అబ్బో ఎంతోమంది బయలుదేరారు. ఈ ఎంతమందిలో దేవుడు పంపించినోడు ఎవడు, పంపినోడు ఎవడు మీరు చెప్పాలి. ఇప్పుడు చెప్పగలరా? మీరు ఎవరైనా చెప్పగలరా? మరి ఎలా చెప్పగలరు? చూడండి ఎంత కన్ఫ్యూజ్గా ఉందో చూడండి. ఒకటి నేను పంపలేదంటున్నాడు, రెండవది అబద్ధాలు చెబుతున్నారు అంటున్నాడు, మూడో మాట చూడండి, అసలు వారికి ఆజ్ఞయలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు అన్నారు. ఎవరిని ఎట్లాంటి దొంగలు ఎప్పుడైనా దొరికారు మీకు? కనపడ్డారు ఎట్లాంటి దొంగలు ఎప్పుడైనా మీకు? రాత్రి దేవుడు నాకు కనపడి ఎర్రగపురం వెళ్ళి ఇక్కడ ప్రార్థన పెట్టమన్నాడు, నన్ను పలానా ఇంటికి వెళ్ళమన్నాడు, పలానా చెయ్యమన్నాడు. మొన్న ఒక చిన్న ప్రార్థన జరిగిందండి మా దగ్గరలో. అబ్బో ఒకటే గోలండి, అల్లెలు అని అరుతుండే. అసలు ఏంటి గోల, ఏంటి ఇది అంటే ఏంటని మాకే కంగారు పుట్టిపోయింది కాసేపు. తర్వాత ఏంటి అసలు ఏం జరిగింది ఏంటనంటే, అయ్యగారంట గుళ్ళో బోర్లు పడుకుంటాండి, ఇట్ట బోర్లగా బొబ్బోని. మనం గుళ్ళోకి రాకూడదంట, మళ్ళీ మనం గుమ్మం బయటే ఉండాలంట. అయ్యగారు లోన బోర్ల బొబ్బోని ఉంటాడంట. బొబ్బోని మనం బయట ఉంటే వచ్చినటువంటి మనం, అయ్యా మరి నేను నా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి, మరి నాకు ఈ బాధలు ఉన్నాయి, దాని గురించి నేను ఇక్కడికి వచ్చా అని ఆ దొరగారికి చెప్తే, ఈ దొరగారు బారుకు పడుకొని డైరెక్ట్ దేవుడితో మాట్లాడతారంట. దేవా ఇదిగో పలానా వెంకటేశ్వరరావు వచ్చాడు బాధలతో, మరి ఏంటి అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగితే దేవుడు చెప్తాడంట వీడితో. ఏమని చెప్తాడు? ఆడి ప్రవర్తన మార్చుకోమను, ఆడు తాగుడు మానుకోమను, ఆడు తిరుగుడు మానుకోమను, ఆడు లోక సంబంధమైన మానుకోమను, రోజు ప్రార్థన చేసుకోమను, 40 దినాలు ఉపవాసం చేయమను. వెంకటేశ్వరరావుకి ఈ రోజు నుంచి ఇది కంటిన్యూ చేయవా, వెళ్ళిపో, నీ రోగాలు తగ్గితే వెళ్ళు, నీ బాధలు తగ్గుతూ వెళ్ళు అని చెబితే, అయ్యా ఎంత మంచి అయ్యగారు నాయన, నువ్వు 1000 ఇచ్చేయమంటవా? ఇచ్చే 1000 ఇచ్చేసేయి. ఆ అయ్యగారు మళ్ళీ అక్కడి నుంచి ఆ మందిరం కాడ నుంచి వాళ్ళ ఇంటికి వస్తే అయ్యగారు బైబిల్ పట్టుకురాడు. అయ్యగారు చుట్టూ ఎవడ ఉండక్కర్లా. అయ్యగారు మనం తాగే నీళ్ళు తాగడు, మనం పెట్టిన కూడు తినడు, మనం కూర్చునే కుర్చీలో కూర్చోడు. వచ్చిన కాడ నుంచి ఆయన కాళ్ళ మీద ఆయన నుంచి ఉంటాడు. వచ్చిన తర్వాత బారుగు పడుకుంటాడు మీ ఇంట్లో సాపెత్తే. పడుకొని ఆ బోర్ల బొబ్బుని మరి ఏం చేస్తారో మనకు తెలియదు. తర్వాత లేచి వెళ్ళిపోయేటప్పుడు 5000 పదార్లు అటు చేతిలో పెట్టాలా. ఇది బాగుంది కదండి. 5000 పదార్లు పెట్టాలంట ఆయన చేతిలో. పెడితే అప్పుడు చెబుతారంట మీ ఇంట్లో ఉన్న దోషాలు. నేను ఒక మాట అడుగుతాను, బయట ఉన్నటువంటి మాయలు మంత్రాలు చేసి అడ్డగోలుగా డబ్బు సంపాదించే ఆ భూత వైద్యుడికి ఈ బోధకుడికి ఏంటి తేడా ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను వెంటనే చెప్పాను ఒక మాట, సేవకుడు స్థానంలో బైబిల్ బోధించేవాడికి నేను చెప్పకూడదు, కానీ ఇట్లాంటి కళ్ళబొల్లు సొల్లు కబుర్లు 100 చెబుతా నేను.
కానీ దేవుడు నా నాలుక కోస్తాడు. అవునా కదా? అబద్ధాలు చెప్పేవాడిని దేవుడు ఊరుకోడు. కానీ సమాజానికి ఏం కావాలంటే అబద్ధాలు చెప్పోడే కావాలి. నిజం చెప్పండి నమ్మరు. ఇదే మాట చెప్పాను, బైబిల్లో ఎక్కడ లేని ఆచారం, లేనటువంటి సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. మీరు నిజంగా క్రైస్తవులని అడిగాను నేను వాళ్ళని. ఒక్కటే మాట, ఏంటో తెలుసది? ఇది మా ఇష్టం. ఏంటది? ఇది మా ఇష్టం. దానికి మందే లేదండి భూమి మీద. ఉందా? ఇది నా ఇష్టం. నీ ఇష్టానికి కావలసినటువంటి కష్టాన్ని దేవుడు పెడతాడు ఒకరోజు. ఆలోచించుకోమని చెప్పాను నేను. అసలు నా హృదయంలో అనుకున్నది మీరు ఎవరైనా చెప్పగలరా? ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ టెక్నాలజీ చెప్పలేదు. నా హృదయంలో నేను ఏమనుకుంటున్నాను, ఒకవేళ ఏదైనా చెప్పగలదు అని ప్రూవ్ చేయగలిగితే దేవుడు అబద్ధం. ఎందుకంటే దేవుడే చెప్పాడు, మనుషుల హృదయములో తలంపు పుట్టక మునిపే నేను ఎరిగిన వాడనని దేవుడు చెప్పిన మాట అది అసత్యమైపోతుంది ఎవడని చెప్పగలిగితే భూమి మీద. మరి ఆడెవడో చెబుతున్నాను, ఎగేసుకొని పోతున్నావు. అది అబద్ధమని బైబిల్ చెబుతున్నాను, నమ్మట్లేదు. అది శాపమని చెబుతున్నాను, పట్టించుకోవట్లేదు. ఆడు కోడి పెట్టదేమంటే కోడి పెట్ట తీసుకుపోతుంటివి. 5,000 పదార్లు పెట్టమంటే 5,000 పదార్లు పెడుతుంటివి. ఆడు 20 రోజులు 21 రోజు ఉపవాసం చేయించాడు. అంటే ఉపవాసం చేస్తే దేవునికి పేరట అడిగినవన్నీ వచ్చేస్తాయి అనుకుంటారేంటి మీరు? నేను అడుగుతున్నా, ఉపవాసం చేస్తే దేవుడిని మొరంటాడు అనుకున్నావా? నీ హృదయం మారకుండా నువ్వు తిండి మానితే, నీ మనసు మారకుండా నువ్వు 40 దినాలు ఉపవాసం చేసిన, వారానికి 2 సార్లు ఉపవాసం చేసిన, నీ మనసు మారకుండా దేవుడు నీ మొర వినడు, ఆయన ఆశీర్వాదం నీకు ఇవ్వడం. ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అందుకే అంటున్నాడు కదా, ఇదిగో అబద్ధాలు ప్రకటించే వాళ్ళు వచ్చేసారు భూమి మీదకి, మోసం చేసే వాళ్ళు వచ్చేసారు ఈరోజు భూమి మీదకి. కాబట్టి ఇవన్నీ నువ్వు ఎరగాలి, తెలుసుకోవాలంటే ప్రియులారా, మీరు సంగమా చేయవలసిందల్లా ఒక్కటే, వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకోవాలంటే 3 భాగాలుగా దాన్ని విడగొట్టి మనం నేర్చుకోవాలి. ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ కాలాలను 3టిని విడగొట్టి మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో మనకు అర్థమవుతుంది. అలా కాకుండా మనం మిక్స్డ్గా కనుక దీని బైబిల్ని చూస్తే పొరపాటు జరిగిపోద్ది. పితరుల యుగంలో చెప్పినటువంటి సందర్భాన్ని ఈరోజు సంఘానికి ఆపాదించకూడదు. దాన్ని ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలి. వాళ్ళు చేసిన క్రియలు మనం చేయడానికి వీల్లేదు. ఏవి మంచి చేశారో అవి మనం తీసుకోవాలి ఆదర్శంగా. ఏవి చెడ్డ పనులు చేశారో వాటిని వదిలేసుకోవాలి. దానికోసమే మనకు బుద్ధి కలుగుట కొరకే వాటన్నిటిని దేవుడు రాయించాడు తప్ప అవి చూసి నువ్వు నేర్చుకోమని రాయలేదు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో మీరు పాపంలోనే చనిపోతే పునరుత్థాన బలాన్ని మీరు సాధించలేరు. మరి ఏం చేయాలి? మరొక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం ప్రియులారా. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపములోనే ఉన్నారు అంటున్నాడు ఆయన. ఇప్పుడు మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం దేనికోసం అండి? మన విశ్వాసం దేనికోసం? ఏదో ఒక రోజు మనం కూడా మరణిస్తాం. మరణించినటువంటి మనం క్రీస్తు వలె పునరుత్థానం చెందాలి. ఎప్పుడు విశ్వసించాలి? బ్రతుకున్నప్పుడే విశ్వసించాలి. బ్రతికున్నప్పుడే విశ్వసించిన వారు క్రీస్తు పునరుత్థానములో పాలివారు అవుతారు. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. చూడండి ఒకసారి, చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడు. బ్రతికున్నప్పుడే విశ్వసించాలి ఆయన యందు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను, ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడుంచువాడు?
బ్రతికి ఉన్నప్పుడు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు అన్నట్టు. అంటే మనిషి సహజ మరణం తర్వాత మరలా బ్రతుకుందా? దీన్ని బట్టి ఆలోచిస్తే అంతే కదండి. ఇప్పుడున్న ఈ 60-70 సంవత్సరాల జీవితం ఒక గింజ లాంటి జీవితం మనది. భూమిలో మనం నాటుతున్నటువంటి గింజ లాంటి జీవితం ఇది. ఆ నాటినటువంటి గింజలో మరొక జీవితం మనకు కనపడుతుంది ఆరో దినాన. అవునా కదా? ఆ జీవితమే రెండవ జీవితం, దేవుడు మనకు అనుగ్రహించిన జీవితం. ఆ జీవితాన్ని సంపాదించాలంటే బ్రతికున్నప్పుడే మనం ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచిన వారు, చదువున్నాను 26 వచనం, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. చూసారండి, ఏంటి ఎన్నటికీ చనిపోవడని ప్రభు ఎక్కడ అంటున్నాడు? మరి అబ్రహాం చచ్చిపోయాడు, ఆదాం గారు చచ్చిపోయాడు, నోవా గారు చచ్చిపోయాడు. మరి వీళ్ళందరూ చనిపోతే మరి ప్రభు ఏంటి బ్రతికి ఉండు వాడు విశ్వాసం ఉంచితే ఎన్నటికి చనిపోడు అంటున్నాడు? అంటే చనిపోవడనే పదం అబద్ధమా? అంటే ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడు ప్రభువారు? ఆత్మ మరణమా, దేహ మరణమా? అంటే దేహానికి మరణం ఉంది, ఆత్మకి మరణం ఉంది. అవునా? ఖచ్చితంగా నమ్మాలి మనం. ఇప్పుడు ఆత్మను దేహమును నశింపజేయగలిగిన శక్తిమంతుడు ఎవరో ఇప్పుడు చెప్పాలి మీరు. ఎవరండి? దేవుడు. ఎందుకంటే ఆత్మనిచ్చిన వాడికి ఆత్మను నశింపజేయటం కూడా తెలుసు. కానీ ఆత్మను నాశనం చేయలేనటువంటి శక్తి ఎవరికి లేదు భూమి మీద? మనుషులకు లేదండి. ఉందా? మనుషులకు లేదు. కానీ పేపర్ వాళ్ళు, న్యూస్ మీడియా వాళ్ళు కొన్ని హత్యలు జరిగినప్పుడు ఏం రాస్తున్నారు దాంట్లో? ఆత్మహత్య అన్నట్టు. ఆత్మహత్య చేసుకుంటుందా? అది ప్రాణహత్య. ప్రాణం తీశారంతే. అది ఆత్మహత్య కాదు. ఆత్మనెవ్వడు చంపలేడు. ఆత్మను చంపగలిగేవాడు, ఆత్మని ప్రవేశపెట్టిన వాడు మాత్రమే ఆత్మను చంపుతాడు. ఎక్కడ చంపుతాడు ఆత్మను? పాపి మారకుండా తన పాపంలోనే మరణిస్తే, పునరుత్థాన బలాన్ని సంపాదించకపోతే ఆత్మ ఎక్కడ చచ్చిపోతుంది? ఇప్పుడు చెప్పాలి మీరు. మత్తయి సువార్త తీయండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. చూడండి ఎంత క్లారిటీ చెబుతున్నాడు ఆయన. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో ఎక్కడ నశింపజేస్తాడు ఈయన? నరకం. అంటే పాపి తన పాపంలోనే చనిపోతే, పునరుత్థాన బలాన్ని సంపాదించకుండా చనిపోతే ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఆ నరకానికి వెళ్ళినటువంటి ఆత్మ నశించిపోతుంది, నాశనానికి వెళ్ళిపోతుంది. అలా తన పిల్లలు నాశనానికి వెళ్ళిపోకుండా ఉండటం కొరకే, లోక రక్షణ కొరకు, అనేకులకు పునరుత్థాన బలాన్ని ఇవ్వటం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక ప్రవేశం చేశాడు. అలా ప్రవేశించినటువంటి ఆయన, సిలువలో మరణించినటువంటి ఆయన, మరణించిన వారందరిలో ప్రథమ ఫలముగా, మృతుల పునరుత్థాన ఫలముగా ఆయన లేవనెత్తబడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడు ఇది అందరం నమ్మాలా, నమ్మకూడదా? నమ్మాలి. ఎందుకంటే ఆయన మరణించాడు లేఖనముల ప్రకారం. లేఖనముల ప్రకారమే 3వ దినాన లేవనెత్తబడ్డాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి ఆయన గురించి పౌలు గారు సంఘానికి చెబుతున్నాడు. మరణించిన వారిలో మొట్టమొదటి ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు లేవనెత్తబడ్డాడు. ఆ తర్వాత ఆయన నమ్మినటువంటి మనం కూడా లేవనెత్తబడతామనే నమ్మకంతో బ్రతికున్నప్పుడే విశ్వాసం కలిగి ఉండాలని అందరినీ హెచ్చరిస్తున్నాడు. మరొక్క మాట మీరు చూడగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం అంటాడు కదా, మరణించే ముందు, మరణించే లోపు నీ పాపాన్ని ఎడవాలంటున్నాడు. ఒక మాట చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం చూడండి. 8:24. కాగా చూడండి ఆయన ఏమంటాడు. కాగా
మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పెను. ఆయన ఎంత చెప్పినా కూడా మనం ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, ఆయన నమ్మకుండా, ఆయన పట్ల మనము అవగాహన లేకుండా మనం బ్రతికి మన పాపంలో నుండి మనం చనిపోతే మృతుల పునరుత్థానం మనకు చెందదు, మనకు రాదు అని ఖచ్చితంగా చెప్తున్నాడండి. కానీ పౌలు గారు అయితే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో క్రీస్తును సంపాదించుకునుట కొరకు, ఆయన పునరుత్థాన బలాన్ని సంపాదించడం కొరకు ఏవేవి ఆటంకంగా ఉన్నవో వాటన్నిటిని నష్టపరుచుకొని వాటిని ఎలా చూశానని చెప్పాడు ఆయన, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ప్రియులారా. అట్లా ఎంచుకున్నటువంటి పౌలు గారు క్రీస్తు యొక్క పునరుత్థాన బలాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, మరణం అందరికీ తథ్యము కానీ పునరుత్థానం అందరికీ సాధ్యం. మీరు ఆలోచించండి. కాకపోతే ప్రియులారా, ఈ ఈస్టర్ దినాన సంఘం చేయవలసింది ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే సమాధుల్లోకి వెళ్ళి ఆడవటం కాదు, సమాజంలోకి వెళ్ళి ఏం చేయమన్నాడు, సువార్తను ప్రకటించండి. కానీ ఈరోజు చాలామంది చేస్తున్న పని ఏంటండి, ఆలోచించండి. సమాజంలోకి వెళ్ళి సువార్త ప్రకటించకుండా సమాధుల్లోకి వెళ్ళి ఏడిస్తే చనిపోయిన వారు లేవరండి. వాళ్ళు లేచే దినం ఒకటి ఉంది, అది యుగ సమాప్తి దినాన లేవనెత్తబడుతుందని దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అర్థం చేసుకొని దేవుని యొక్క పునరుత్థాన బలాన్ని మనమందరం కూడా పొందుకునేవారుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.